ఎన్టీఆర్ మార్గ్లో నాలా ప్రమాదానికి గల కారణాలకు 3 మెన్ కమిటీ నియమించింది వాటర్ బోర్డు. ప్రమాదానికి గల కారణాలు, అక్కడి పరిస్థితులను కమిటీ పరిశీలించబోతోంది. పాత పాపులు కావడం వల్లే నాలా కుంగిందని అధికారులు అంటున్నారు. నాలా పూడ్చే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వారంలోగా పనులు పూర్తి చేస్తామంటున్నారు అధికారులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దినకర్ అందిస్తారు. ఎన్టీఆర్ మార్గ్లో నిన్న కుంగినటువంటి ప్రాంతంలో యుద్ధ ప్రాతిపదికన పనులు చేయడానికి వాటర్ బోర్డు రెడీ అవుతుంది. అయితే దానికి అలా కుంగడానికి గల కారణాలను కూడా వాటర్ బోర్డు అధికారులు ఛేదించారు. ఎందుకు ఇలా కుంగడం జరిగింది, ఒక్కసారిగా ఇంత భారీ నష్టం రావడానికి గల కారణాలు, దానికి సంబంధించి కూడా అధికారులు తెలుసుకోవడం జరిగింది. అయితే మనం చూస్తున్నాం, ప్రస్తుతం వాటర్ యొక్క ఫ్లో భారీగా పెరుగుతుంది. దాదాపు నాలాల ఎగువన ఉన్నటువంటి నాలాల నుంచి వస్తున్నటువంటి నీరు మూలంగా కొద్దిగా వాటర్ ఫ్లో పెరగడంతో కూడా ఇక్కడ ఇంకా పనులు ఒకవైపు కొనసాగిస్తూనే సాధ్యమైనంత త్వరగా ఆ వాటర్ని కంట్రోల్ చేయడానికి ఎస్టీపీలను కొద్దిగా కంట్రోల్ చేస్తూ ఉన్నారు. దాదాపు దీనికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ప్రభుత్వం నుంచి కూడా దీని గురించి అప్డేట్ అడుగుతుంది. ఎందుకంటే ప్రధాన మార్గం కావడంతో ఇక్కడ వర్క్ ఎలా జరుగుతుందన్న దానికి సంబంధించి కూడా మంత్రి స్థాయిలో ఉన్నటువంటి అధికారులు కూడా అప్డేట్స్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం మనం ఎన్టీఆర్ మార్గ్ ప్రాంతంలో ఉన్నాం. దాదాపు నిన్న జరిగిన దానికి 24 గంటలు కావడంతో సాధ్యమైనంత త్వరగా ఈ రోడ్డుని రీస్టోర్ చేసి ప్రజలకు అందుబాటులో తేవాలని చెప్పి వాటర్ బోర్డు అధికారులు ఉన్నారు. మనతో ఉన్నారు వాటర్ బోర్డు సీనియర్ అధికారి రామేశ్వరరావు గారు. ఏంటి పరిస్థితి, ఇది నాలానా లేకపోతే ఈ ఏమైనా హోల్ పడిన మాట వాస్తవం, ఏమని తేల్చారు మీ నివేదికలు? ఇప్పుడు పైప్ లైన్ పైన ఓవర్ బర్డెన్ ఎక్కువైపోయేసి పైపు డ్యామేజ్ అయిపోయింది. ఒక పైపు కాదు, 3 పైపులు డ్యామేజ్ అయిపోయినవి. దానిపైన ఎంత ఓవర్ బర్డెన్ ఉన్నదో అంతకన్నా ఎక్కువ మట్టి వేయడం వల్ల పెద్ద పెద్ద బోల్డర్స్ ఉన్నాయి కాబట్టి కొద్దిగా 4.5 మీటర్స్ 4 మీటర్స్ దాకా ఓవర్ బర్డెన్ ఎక్కువైపోయి పైపు కంప్లీట్ డ్యామేజ్ అయిపోయింది. ఆ డ్యామేజ్ అయిపోయింది. 3 పైపులు కూడా మేము లెంత్ చూసుకున్నాము. ఆ 3 పైపులు మేము ఇమీడియట్గా 3 పైపులు ప్రొక్యూర్మెంట్ చేయడం జరిగింది. ఇంకా ఫ్లో మాకు ఏంటంటే, మాకు యూసుఫ్గూడ నాల, తర్వాత బంజారా నాల, తర్వాత ఇక బల్కాపూర్ ఛానల్ దగ్గర ఫ్లో వస్తుంది, చాలా వస్తుంది. సాధ్యమైనంత వరకు ఇప్పుడు మధ్యాహ్నం వరకు ఇక్కడ మేము ఒక బల్కాపూర్ ఛానల్ ఒకటి కూడా కొంచెం డైవర్ట్ చేసేసి, అది డైవర్ట్ అయిపోయి ఇక్కడ వాటర్ ఫ్లో తగ్గితే మాకు పైపులు రెడీగా ఉన్నాయి కాబట్టి ఇమీడియట్గా మేము పైపులు ఇవ్వడము వేసేసి దాన్ని మళ్ళీ కొద్దిగా కంపాక్షన్ మంచిగా చేసి ఇమీడియట్గా దారి మన ట్రాఫిక్ ఇన్కన్వీనియన్స్ లేకుండా చేయడానికి అన్ని ప్రయత్నాలు మేము చేస్తున్నాము. వీటన్నిటికీ మాకు కావాల్సిన మెయిన్ ఏంటంటే ఫ్లో తగ్గాలి. ఫ్లో తగ్గడం లేదు. ఎందుకొరకంటే మన పడ్డ భారీ వర్షాల వల్ల ఇంకా నాళల్లోకి వెళ్ళి బాగా వాటర్ వస్తుంది. తర్వాత మోరెవర్ టోటల్ సివరేజ్ వాటర్ కూడా దీంట్లో రెండు యాడ్ అవుతున్నాయి కాబట్టి దానివల్ల మనం ఫ్లో కంట్రోల్ కావడం లేదు. వీఆర్ ఇంకా పెద్ద 50 HP పంప్స్ కూడా తెచ్చినాము ఇప్పుడు స్టార్ట్ అవుతున్నవి. 50 HP అప్స్ట్రీమ్ సైడ్లో మ్యాన్హోల్లో ఆ 50 HP పంప్స్ పెట్టేసి ఆ తర్వాత మేము ఆ వాటర్ తగ్గినమ్మడే మేము వర్క్ స్టార్ట్ చేసి యాజ్ సూన్ యాజ్ కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాం. నిన్న మనం చూసాము, దాదాపు ఒకే ప్రాంతంలో ఏదైతే అక్కడ జరిగింద ప్రమాదం, అక్కడ దాదాపు 17 అడుగుల వరకు మేర హోల్ ఉండేది యాక్చువల్గా. అంటే ఏంటి ఇది, యాక్చువల్గా గతంలో ఏమైనా వర్క్ జరగడం మూలంగా జరిగిండేదా లేకపోతే దేని కారణాలుగా జరిగింది? అయితే అది ఇంకా ఇప్పుడు అందుకనే ఇప్పుడు మేము ఒక కమిటీని వేసామన్నమాట. మా ఎండి గారు ఇందాక వచ్చేసి చెప్పేసిపోయాడు. ఇంతకుముందు డాక్టర్ డిఎంఓ అని వరల్డ్ బ్యాంక్ కన్సల్టెంట్ ఉన్నాడు అతను, తర్వాత నెక్స్ట్ ఇంతకుముందు ఎవరైతే చేసిండో వాగ్రే అని చెప్పేసి, తర్వాత హనుమంతాచారి స్ట్రక్చరల్ ఇంజనీరు, ఇట్లా ఒక 3 కలిసేసి కమిటీ వేసి తర్వాత ఇంకొకరిని కూడా మేము ఇప్పుడే డిసైడ్ అవుతుంది పిలిపించి మొత్తము ఇదంతా కూడా స్టడీ చేస్తే అసలు ఫ్యూచర్లో ఈ విధంగా కాకుండా ఉండాలంటే ఏం చేయాలి. ఇప్పుడు ఈ లైఫ్ ఎందుకు 20 years లోపలనే ఈ స్టేజ్కి వచ్చిందంటే సివర్ లైన్స్ లైఫ్ మరి దీన్ని బట్టి 25 years మినిమం ఉండాలి. 20 years లోపల ఈ స్టేజ్కి వచ్చిందంటే మరి ఎందుకు వచ్చిందో దీన్ని అంతా కూడా మళ్ళీ స్టడీ చేసి ఆ తర్వాత ఏ విధంగా ప్రికాషన్ తీసుకోవాలి ఆ విధంగా ఫ్యూచర్లో జరగకుండా తీసుకుంటాం. పైప్ లైన్ వేసిన తర్వాత బెడ్డింగ్ చేయడంలో ఏమైనా ప్రాబ్లం మూలంగా లోపల కుంగింది అనుకోవచ్చు. అట్లా 20 years నుంచి ఉంది కదా, మరి హెవీ రెయిన్స్ వచ్చినప్పుడు మరి ఓవర్ బర్డెన్ ఎక్కువైపోయి ఇప్పుడు ఎందుకొరకంటే ఈ పైప్ ఇన్వర్ట్ లెవెల్ 510, అది ఆల్మోస్ట్ సాగర్ మాత్రం 513.5 సంథింగ్ లెవెల్ ఉంది. అంటే బాటమ్ ఆఫ్ ద హుస్సేన్ సాగర్లో ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్ ద మొత్తం ఫార్మేషన్ చేసినటువంటిదే. చాలా డిస్మాంట్లింగ్ మెటీరియల్ అంతా దీనిపైన టోటల్గా రోడ్ ఫామ్ అయింది కాబట్టి పైన బాగుంది, కానీ లోపల అంతా కూడా డిస్మాంట్లింగ్ మెటీరియల్ అంతా ఫిల్డప్ సాయిల్ అనమాట. కాబట్టి ఈ వర్షం వచ్చినప్పుడు ఆ వాటర్ అంతా కూడా సాచురేటెడ్ కండిషన్లో వచ్చేసి లోడ్ ఎక్కువైపోయి దీని అంటే ఓవర్లోడ్ అయిపోయిందని కూడా అనుకుంటున్నాము. ఇప్పుడు మా కన్సల్టెన్స్ పిలిపించి స్టడీ చేసిన తర్వాత కరెక్ట్గా ఎందుకైంది, ఫ్యూచర్లో మేము ఏం ప్రికాషన్ తీసుకుంటే బాగుంటుంది అవన్నీ కూడా తీసుకుంటాం. మీరు చెప్తున్న ప్రకారం అయితే దాదాపు హుస్సేన్ సాగర్ కానుకొని ఉన్న రోడ్డు కాబట్టి ఇదంతా, ఈ మార్గంలో ఇంకా ఇలాంటి ప్రాబ్లం ఉండే ప్రాంతం కూడా ఉండే అవకాశం ఉంది కదా, దాని పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు? ఇప్పుడు అందుకే ఇప్పుడు ఇటువంటిది అయితే ఇంతవరకు జరగలేదు, 20 years నుంచి జరగలేదు, ఇప్పుడు జరిగింది. ఫ్యూచర్లో జరగకుండా ఉండాలంటే ఏం చేయాలనేది మేము ఒక కన్సల్టెంట్ని అపాయింట్మెంట్ చేస్తున్నారు. వాళ్ళ ద్వారానే కరెక్ట్గా మేము
వాళ్ళ యొక్క టెక్నికల్గా ఏ విధంగా చేస్తే బాగుంటుందని మేము ఆ నిర్ధారణకు వస్తాం. ఓకే, చాలా ప్రాంతాల్లో వర్షం నీరు చేరుకోవడం జరిగింది. అక్కడ మీ టీములకు సంబంధించి, ఎందుకంటే మీ పరిధిలో ఉంది కాబట్టి ఆ వాటర్ని తోడేయడంలో కూడా చాలా మంది సహాయం అడుగుతున్నారు. అక్కడ ఏమన్నా టీమ్స్ డిప్లాయ్ చేయడం మాకు జరిగింది? ప్రతి ఏరియా లోపల మా మేనేజర్స్ అందరూ కూడా మా ఎయిర్టెక్ మిషన్స్ కూడా ఇస్తున్నాము. ఎక్కడ స్టాగ్నెట్ వాటర్ ఉంటే తీయమని చెప్పేసి మాన్యువల్ క్లీన్ చేస్తున్నారు. ప్రతి మేనేజర్ కానివ్వండి, డీజీఎం కానివ్వండి, జనరల్ మేనేజర్ అందరూ కూడా ఈఆర్టీ టీమ్స్ తోటి ఎక్కడ మాకు ప్రాబ్లమే రాలేదు. భగవంతుని దయ వల్ల ఇక్కడ కూడా నీళ్లు నిలబడిపోయిన సందర్భాలు ఉన్నాయి కొన్ని ప్రాంతాల్లో. అక్కడ అటువంటివి మేము ఇమీడియట్గా ట్యాకిల్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆలగడ్డ బావి ఉంది, తర్వాత బ్రహ్మణం వాటర్ ఉంది. మేము ఏం చేయలేము. ఇప్పుడు ఆ వాటర్ తగ్గినాకనే మేము అంతా మా పని స్టార్ట్ అవుతుంది. ఆ వాటర్ తీయాలంటే మొత్తం ఫ్లడ్ వాటర్ ఉంది కాబట్టి ఆ వాటర్ తగ్గినాక మేము మళ్ళీ అందుకే వాటర్ సప్లై కూడా ట్యాంకర్స్ ద్వారా ఇస్తున్నాము. పైపు సప్లై కూడా ఇప్పుడు స్టాప్ చేసేసినాం. ఎందుకంటే పైపు పొల్యూషన్ అయిపోతుంది కాబట్టి మేము ఓన్లీ ట్యాంకర్ల ద్వారా వాటర్ ఇస్తాము. తర్వాత ఈ కంప్లీట్గా ఫ్లడ్ వాటర్ తగ్గిన తర్వాత మేము మా సివరేజ్ వర్క్ స్టార్ట్ అవుతుంది. మేము అన్ని సివర్ లైన్స్ అన్ని కూడా మాన్యువల్ టు మాన్యువల్ అన్ని కూడా క్లీన్ చేయడానికి ఆల్రెడీ మా యంత్రాంగం అంతా అక్కడే ఉంది. ఇప్పుడు కూడా మా ఈఆర్ టీమ్స్ కూడా మా ఏరియా లోపల ఉన్నారు కాబట్టి ఇమీడియట్గా ఎక్కడ ఏ ప్రాంతంలో ఇబ్బంది వచ్చినా కూడా ఇమీడియట్గా మేము చేయాలని మాకు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మినిస్టర్ గారు కూడా గంట మాకు ఇన్ఫర్మేషన్ రివ్యూ చేస్తున్నారు కాబట్టి ఇది అనుకోకుండా ఇది అవుతుందని మేము అనుకోలేదు. లక్కీగా ఎవరికి ప్రమాదం జరగలేదు కాబట్టి దీన్ని సాధ్యమైనంత తొందరగా ఈ వర్క్ మేము కంప్లీట్ చేయడానికి ప్రధాన మార్గం కాబట్టి ఈ రోడ్డు చాలా ఇంపార్టెంట్. అది రెస్టరేషన్ ఎప్పుడు అయ్యే అవకాశం ఉంది? ఈ పైప్ లైన్ వేసినా కూడా చేస్తాం. మేము పైప్ లైన్ వేసి కాంక్రీట్ వేసేసి కాంక్రీట్ తోటి మేము మామూలుగా వెహికల్ పోవడానికి ఇమీడియట్ గా మేము చేస్తాం. ఎన్ని రోజులు పడే అవకాశం? ఈ పైప్ వాటర్ తగ్గింది అనుకోండి, వాటర్ తగ్గితే 24 hours లో వర్క్ కంప్లీట్ చేస్తాం. రైట్, సాధ్యమైనంత త్వరగా దాదాపు అంటే వాటర్ ఫ్లో ఎక్కువ కావడంతో ఇది పనులు కొద్దిగా ఆలస్యం అవుతున్నమాట వాస్తవమే. కానీ దానికి సంబంధించిన మెటీరియల్ అంతా రెడీ చేసి పెట్టుకున్నామని చెప్పి కూడా వాటర్ బోర్డుకు సంబంధించిన అధికారులు చెప్తున్నారు. అయితే ఈ ప్రమాదం జరగడానికి గల కారణం ఏంటన్న దానికి సంబంధించి కూడా ఓ కమిటీని అపాయింట్ చేస్తున్నట్టు కూడా వాటర్ బోర్డుకు సంబంధించినటువంటి సీనియర్ అధికారులు చెప్తున్నారు. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామ్యాన్ వెంకట్తో దినకర్ ఎన్టీవీ, ఎన్టీఆర్ మార్గ్ నుంచి హైదరాబాద్.